హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటనుకుంటున్నారా? ఫిష్ కర్రీ. 2 ఆనియన్స్ కట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి టమాటోస్ కడుక్కోండి. టమాటో కట్ చేసుకోండి, 2 టమాటోస్. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. తర్వాత మళ్ళీ టొమాటోస్ కూడా వేసుకోండి. టొమాటోస్, పచ్చిమిర్చి వేసుకోండి. మీకు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునేవి టొమాటోస్. తర్వాత 5 మినిట్స్ కాసేపు ఉండనివ్వండి, మూత పెట్టేసేయండి 5 మినిట్స్. తర్వాత తీసి కొత్తిమీర వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ తిప్పండి. కాసేపు అయిన తర్వాత మీకు 5 మినిట్స్ ఆగండి, మూత పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ఇట్లా చేసుకోండి, అవి మెత్తగా అయ్యేంత వరకు. తర్వాత సాల్ట్ వేసుకోండి, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. తర్వాత కారం కూడా వేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసుకోండి. కాసేపు మిక్స్ చేసుకొని మళ్ళీ చింతపండు రసం అయితే వేసుకోండి. ముక్కలు బాగుంటాయి. ఫిష్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఫిష్ మళ్ళీ కడుక్కోండి. తర్వాత ఆ పులుసులో మొత్తం వేసేసుకోండి. ఫిష్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. 10 నిమిషాలు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు అట్లనే మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన కాసేపు మంచిగా మిక్స్ చేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. సిమ్లో పెట్టుకోమన్నాను కదా, మీరు అది ఇప్పుడు మంచిగా పెట్టుకోండి. తర్వాత మూత పెట్టేయండి. తర్వాత మీరు కొత్తిమీర వేసుకోండి. తర్వాత చూడండి, కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ చేయండి, చాలా బాగుంది. Bye friends, subscribe to our channel.